హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఏంటి కేక్ చూపిస్తున్నారని చూస్తున్నారా? నిన్న మా పాప బర్త్‌డే అయిపోయింది కదా! ఈరోజు మా పొట్టోడు బర్త్‌డే. దానికోసమని కేక్ తెచ్చారు రవి వాళ్ళు వెళ్ళి. ఇదిగోండి చూసారా? కేక్ అయితే యెల్లో కలర్‌లో భలే ఉంది. ఇదిగోండి మేమైతే వీడికి స్నానం చేసేసి రెడీ చేసాము డ్రెస్ వేసేసి. ఇంకా వీడికి క్యాప్ పెట్టుకోరా అంటే ఇంకా వదలట్లేదు, ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇదిగోండి చూసారా? మా ఇంట్లో అయితే కేక్ కట్ చేస్తున్నాము, ఇంకా పూర్తి అవ్వలేదు, కొత్త ఇల్లు కడుతున్నాం కదా. ఇదిగోండి కేక్ అయితే కట్ చేసి ఇలా రెడీ చేస్తున్నాం. వీడైతే కట్ చేయలేదు, వాళ్ళ డాడీయే కట్ చేస్తారు. ఇదిగోండి ఏడుపు అయితే ఆగట్లేదు అనేసి నేను ఇంకా వీడిని తీసుకుందాం అనేసి నేనే తీసుకున్నాను. ఇదిగోండి నేనే కట్ చేసేసాను. రవి కూడా కొంచెం మధ్యలో యాడ్ అయ్యారు. ఇదిగోండి చూసారా? వాడైతే అస్సలు ఏడుపు ఆపట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. నేనే ఎలాగోలాగా ఆడికి కొంచెం ఇలా చేయాలి నాన్న, ఇలా ఇలా అని చెప్పాను. అయినా వాడు అస్సలు ఎవరి మాట వినట్లేదు. ఇంకా చేసేదేం లేక రవియే కట్ చేసేసారు. ఇదిగోండి చూసారా? మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇది రెండో బర్త్డే వీడికి. చూసారా? ఏడుపు కూడా అస్సలు ఆపట్లేదు. వెనక్కి మా పాప వీడిని చూస్తుంది, వీడేంటి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు అనేటట్టు. ఇంకా మా కళ్యాణ్ అయితే రెడీ చేస్తున్నాడు, వచ్చిన వాళ్ళందరికీ మిక్సరీ ఇవన్నీ ఇవ్వాలని. అవన్నీ వీళ్ళు కొంచెం ప్లేట్లో వేసి అన్నీ రెడీ చేస్తున్నాడు. ఈలోపు అయిపోయింది కదా కేక్ కటింగ్ అనేసి మేము కేకు కొంచెం మిక్సరీ అన్నీ ఇలా సర్దేసి, ఇంకా మా తమ్ముడు బర్త్డే కదని బాబాయ్ కాల్ చేశారు నైట్కి రమ్మని. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం. ఇదిగోండి అంటే లేట్ అయిపోయింది అప్పటికే, ఇంకా కొంచెం చిన్న చీకటి పడుతుంది. ఈలోపు మేము బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది అక్కడికి. ఇదిగోండి మా తమ్ముడు కేక్ అయితే ఇది. మా తమ్ముడు మా పొట్టోడు సేమ్ ఒకే రోజు పుట్టారు, బర్త్డే కూడా ఒకరోజే వీళ్ళిద్దరిది. ఇదిగోండి వీళ్ళైతే చర్చ్కి వెళ్ళారు, మా అక్క వంట చేసేసి వెళ్ళింది. ఇంకా నేను పొట్టోడు ఉన్నాడు కదా, ఇంకా వీడు ఉన్నాడనేసి నేనైతే వెళ్ళలేదు. ఇదిగోండి మొత్తం అయితే ఇలా మేము వీడియో తీసాము, మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారు పెద్దోడు. ఇంకా వీడియో తీసేసి కేక్ కటింగ్ అన్నీ చేసేసుకొని వీళ్ళు వచ్చేసరికి 9:30 అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు భోంచేసి పడుకునేసరికి 11 దాటిపోయి ఉంటుంది. ఇంకా అలా చేసేదేం లేక నేను ఇంట్లో కూర్చొని అలా ఆలోచిస్తున్నాను, మా అక్క వాళ్ళు ఎప్పుడు వస్తారా, మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడు వస్తారా ఏంటి అనేసి. ఎందుకంటే పొట్టోడు పడుడిపోయాడు, ఇంకా నేను చేసేదేం లేక ఫోన్ ఏం చూస్తాం అలాగా అనేసి వాళ్ళ కోసం ఎంత అలా ఉంటాను. ఈలోపు చలేస్తుందని బయట చిన్న చలి కాచుకుంటూ మా అమ్మ వేడి నీళ్ళు కాంబెడుతున్నారనమాట. అక్కడ నేను అలా చలి కాచుకుంటూ వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాను. ఈలోపు రవి వీళ్ళు కూడా బయటికి వెళ్ళారు. ఇంకా నేను కూడా ఏం చేస్తాను, పాప దగ్గరికి వెళ్దామంటే పాపకు కూడా బాగాలేదు, పడుడిపోయింది తను. ఇంకా చేసేదేం లేక వీళ్ళు ఎప్పుడు వస్తారా నేను అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. వీళ్ళైతే మొత్తం పని చేసుకొని 9:30కి వచ్చారు, అంతా పూర్తి చేసుకొని. ఇంకా చేసేదేం లేక మేము తినేసరికి 10:30 ఇలా అయిపోయింది. ఇదిగోండి ఈ చర్చ్ అయితే చాలా బాగుంది, చిన్నది నీట్గా చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. ఇదిగోండి చూసారా? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఎందుకంటే మా పొట్టోడిది మా తమ్ముడిది ఒకే రోజు బర్త్డే కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.